తెలంగాణ ఆనరబుల్ హైకోర్టు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ అసోసియేట్ జస్టిస్ నేను వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లుని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరపున పోటీ చేసి కాంగ్రెస్లో చేరడం 10th షెడ్యూల్ ప్రకారం, చట్ట ప్రకారం అది విరుద్ధం, అవినీతి, వెంటనే వారిని డిస్క్వాలిఫై చేయాలి అన్న దాని మీద వాదనలు విని, ఒకటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, గవర్నమెంట్కి ఎందుకు వీరిని చేర్చుకున్నారు, 2, ఎలక్షన్ కమిషన్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, 3, అసెంబ్లీ స్పీకర్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, 4, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏ కారణాన్ని బీఆర్ఎస్ తరపున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. యువర్ ఆనర్, ఇది ఇండియాలో ఉన్న మోస్ట్ కరప్షన్, ఇండియా సర్వనాశనం అవడానికి ఒకే ఒక రీజను, పొలిటికల్ కరప్షన్. పశువుల్లాగా సంతలో అమ్ముడు పోయినట్టు డబ్బులకో పదవులకో అమ్ముడు పోతున్నారని అందరికీ తెలుసు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే 1975లో జూన్ 12ని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే షాక్ అవుతాం మనం. ఒక ప్రధానమంత్రిని చూడకుండా నువ్వు ఒక ఎంపీగా పార్లమెంటుకు వెళ్ళినప్పటికీ ఓటు హక్కు వేయకూడదు, ఓటు హక్కు లేదు. అదే నేను ఇంటర్మ్ ప్రేయర్ ఏమడిగానంటే ఆనరబుల్ హైకోర్టు గారిని, ఈ దేశం మారాలి అంటే ప్రజలకు ఎలక్షన్ల మీద మళ్ళీ విశ్వాసం రావాలి అంటే మరలా ఎడ్యుకేటెడ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, రిటైర్డ్ జడ్జెస్, స్టూడెంట్స్ మరలా 50% ఇప్పుడు ఓట్లు వేయట్లేదు. వారు ఓట్లు వేయాలి అంటే చట్టాన్ని వారు చేతిలో తీసుకున్నది కొట్టేసి, ఎంత పెద్ద ఈ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా చట్ట విరుద్ధంగా వారు వారి తీరుని ఖండించి, తీర్పు అంటే ఏంటి, బీఆర్ఎస్ తరపున పోల్చేసి కాంగ్రెస్లో చేరడం. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరడం, టీడీపీ 23 టీడీపీలో చేరడం, వైఆర్ఎస్. ఇలాగా మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అమ్ముడు పోతున్నది క్లియర్గా కనబడుతుంది. దీనిని ఎవరు కూడా ఖండించట్లేదు. ఒకవేళ మీడియాలో వాళ్ళు వీళ్ళు ఖండించినా వాళ్ళు చేస్తున్న పని బుద్ధిలేందే గనుక కోర్టు ప్రకారం, చట్ట ప్రకారం వారికి నోటీసులు పంపించి 4 వారాల్లో మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి, స్పీకర్ ఎందుకు వారిని డిస్క్వాలిఫై చేయలేదు, ఎలక్షన్ కమిషన్ ఇలాంటి తెలిసి చూసి చూడనట్టు ఎందుకు ఉంటుంది, దేశం రక్షించబడాలి అంటే చైనా, అమెరికా ఈరోజు నెంబర్ 1, నెంబర్ 2 అవ్వడానికి కారణం ఏంటంటే మన దేశంలో ఉన్న తెలివైన వారు, చైనా కంటే అమెరికా కంటే తెలివైన వారు. ఈరోజు మనం 100 దేశాల నుంచి అప్పు అడుక్కుంటున్నాం, వారు చైనా 100 దేశాలకు అప్పిస్తుంది. కారణం ఏంటంటే అక్కడ అనేక ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ పొలిటికల్ కరప్షన్ లేదు. అమెరికాలో $300 స్టాంప్ తీసుకున్నోడికి 8 సంవత్సరాలు జైలు శిక్ష ఇచ్చారు, ఒక మెంబర్ ఆఫ్ కాంగ్రెస్, ఒక ఎమ్మెల్యేకి, ఒహాయోలో. ఇక్కడ 3 లక్షలు దోచుకున్నోడు, కొంతమంది ముఖ్యమంత్రులు లక్షల కోట్లు దోచుకున్నోళ్ళు, ప్రధానమంత్రులు వేల కోట్లు దోచుకున్నోళ్ళు, ఎమ్మెల్యేలు. ఇది బిజినెస్ అయిపోయింది. దీన్ని అరికట్టాలి అంటే ఆనరబుల్ హైకోర్టు we thank that they have taken a right decision since 1975 June 12th. In 4 weeks, doesn't matter who the MLAs are, MPs are, leaders are, all have to be accountable to the honorable court to save democracy, to save constitution, to save and restore waters dearly public confidence. Thank you, Narasimha garu. God bless you. Thank you very much.